వాష్రూమ్స్ మెయిన్ గా గర్ల్స్ కి వాష్రూమ్స్ ఒకటే ప్రాబ్లం. ప్రాబ్లమ్స్ క్లాస్ రూమ్స్, వాష్రూమ్స్ అన్ని ప్రాబ్లమ్. ఎన్ని సార్లు చెప్తున్నాం కానీ ఒక్కసారి కూడా బెనిఫిట్స్ ఏం లేవు కదా. ఈసారి అయినా ఉంటాయా చెప్తున్నాం కానీ. స్కాలర్షిప్ కూడా ఇష్యూ ఉందంటున్నారు కదా. స్కాలర్షిప్స్ చాలా ప్రాబ్లమ్ ఉన్నాయి. మేము ఇంటర్ సెకండ్ ఇయర్ ఉన్నప్పటి నుంచి ప్రాబ్లం. ఇప్పుడు మేము డిగ్రీ సెకండ్ ఇయర్ కి వచ్చినాం, స్టిల్ నో స్కాలర్షిప్స్ మాకు. సో దాని వల్ల మేము ఊరికే పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి అడగాల్సి వస్తుంది. మా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ బాగుంటే మేము ఇలాంటి కాలేజ్ లో చదువుకోకపోతుండే కదా. సో అదొక్కటి మైండ్ లో పెట్టుకొని మా స్కాలర్షిప్స్ కొంచెం మాకు త్వరగా మీరు కలిసిన నాయకులు గానీ ఏమంటున్నారు అంటే ఎవరెవరిని కలిసి? ప్రతి ఒక్కరు మేము ఓకే కొంచెం టైం పడుతుంది. సో అట్లా టైం ఇప్పటికి మేము సెకండ్ ఇయర్ వచ్చేసినాం, ఇంకా ఇంత టైం కావాలి అంటే మాకు కూడా కొంచెం చెప్తే మేము కూడా ప్లాన్ ఉంటాం కదా. మేము ఎంత అని వెయిట్ చేస్తాం చెప్పండి ఒకసారి. ఎందుకంటే ఇప్పుడు మా ఇంట్లో నేను ఒక్కదాన్నే కాదు కదా, నాకు కూడా సిబ్లింగ్స్ ఉంటారు, వాళ్ళకి చూసుకోవాలి మాకు చూసుకోవాలి అంటే వాళ్ళు కూడా కొంచెం ప్రాబ్లం అవుతుంది. ఇవన్నీ మేము బేస్ చేసుకొని ఇంటర్ లో కూడా మంచి చదువుకొని ఇలాంటి కాలేజెస్ కోసం ఎత్తేస్తే ఇక్కడ కూడా గవర్నమెంట్ ఎందుకంటే స్టూడెంట్స్ పట్ల అంటే వచ్చిన 7 months లో కూడా స్టూడెంట్స్ అందరూ బయటకు వచ్చి కొట్లాడుతున్న పరిస్థితి. డిఎస్సి కానీ గ్రూప్ వాళ్ళు కూడా కొట్లాడుతున్నారు, ఓ పక్కన మీరు కొట్లాడుతున్నారు. ఎందుకంటే మీ పట్ల ఎందుకు మొండి వైఖరి వస్తుంది? మరి రెస్పాన్సిబిలిటీ తీసుకోవట్లేరు, అందుకే మేము ఇలా బయటకు రావాల్సి వస్తుంది. లేకపోతే మాకు మా క్లాసెస్ తోని మాకు సరిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు ప్రైవేట్ కాలేజెస్ లో అదే కదా, అందరు రెస్పాన్సిబుల్ గా ఉంటారు కాబట్టి వాళ్ళు ఎవరు బయటకు రారు. ఇక్కడ మాకు ఎవరు రెస్పాన్సిబిలిటీ లేరు కాబట్టి మాది మేమే హ్యాండిల్ చేసుకోవాలి అన్న వేలో మేము బయటకు వస్తున్నాం. ప్రధానంగా ఇప్పుడు ఏంటి డిమాండ్స్ ఏంటి? మావి గ్రౌండ్స్ ఒకటి నీట్ ఉండాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేంజ్ అవ్వాలి, స్కాలర్షిప్స్ మెయిన్ గా స్కాలర్షిప్స్ ఎట్ ద సేమ్ టైం కాలేజ్ ప్రిమిసెస్ మొత్తం అంటే ఏమేమి ప్రాపర్ గా లేవో అన్ని చేంజ్ అవుతేనే లైక్ అంటే వచ్చే వాళ్ళకి కూడా మంచి ఉంటది. ఇప్పుడు మా జూనియర్స్ వచ్చారు ఇవాళ, సో వాళ్ళకి ఏమనిపిస్తుంది లైక్ వాళ్ళకి బయట ఈ కాలేజ్ యూనివర్సిటీ పోస్ట్ గ్రాడ్యుయేట్ అంటే అదొక రేంజ్ ఉంది, బట్ ఇక్కడ వచ్చేసరికి అలా లేదు. సో ఒకరు ఎందుకు నెగిటివ్ గా అనుకోవడం, ఫస్ట్ నుంచి ఎలా అయితే వచ్చారో ఇక్కడ కూడా అలానే ఉండాలి కదా అనేది మాది నమ్మకం ఉంది. అంటే చేస్తారన్న నమ్మకం ఉంది కానీ చేయట్లేరు కదా, ఉన్న నమ్మకం కూడా పోతుంది, ఎవరు చేయట్లేదు. అంటే ఏ కాలేజ్ లో మినిమం ఉమెన్స్ కి కొంత సేఫ్టీ ఉండాలి. మరి వాష్రూమ్స్ అయినా ఎక్కడైనా నీట్ గా ఉంటాయి కానీ ఇక్కడ వచ్చిన ఫస్ట్ ఇయర్స్ వాళ్ళు కూడా ఎందుకు వచ్చామా అనుకుంటున్నారు. మొత్తం క్లాస్ రూమ్స్ కూడా సరిగ్గా లేవు, అన్ని టేబుల్స్ అవన్నీ కొంచెం బాగుంటే సరిపోతుంది. ప్రధానంగా మరి ఇప్పుడు ఏం డిమాండ్ చేస్తున్నారు? స్కాలర్షిప్ ఇవ్వాలి త్వరగా, టైం టు టైం ఉండాలన్నీ, ఇంకా గ్రౌండ్ నీట్ గా ఉండాలి, వాష్రూమ్స్. గతం నుంచి ఇట్లానే ఉందా ఇప్పుడేనా? ఏమో మేము ఫస్ట్ ఇయర్ నుండి వచ్చినప్పటి నుండి ఇంతే ఉంది, ఏం చేంజెస్ లేవు. ఈ గవర్నమెంట్ వచ్చినాక ఏదో చేంజెస్ చేస్తా అన్నారు కదా. చేంజ్ చేస్తా అంటున్నారు, మేము వచ్చిన ఫస్ట్ నుండి చేంజ్ చేస్తా అంటారు కానీ ఏం చేంజెస్ లేవు. సో వీటి పైన అందరు రియాక్ట్ అవ్వాలి. అండ్ ఇప్పుడు మేము ఇలా చెప్తున్నాము అని చెప్పేసి కాలేజ్ స్టడీస్ బాలేవని కాదు, అవి 100కి 100% ఉన్నాయి. అది ఒక్కటే ఉంటే సరిపోదు కదా అనేది మాది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపల్సరీ, మాకు చదువు ఎంతనో అదర్ కల్చరల్ యాక్టివిటీస్ కూడా అంతే. సో అందుకే మేము గ్రౌండ్ కోసం కూడా ఇంతగానం డిమాండ్ చేస్తున్నాం. ఎట్ ద సేమ్ టైం మేము ఇంకా చదువుకోవాలి అంటే మాకు స్కాలర్షిప్ మీకు చేస్తారా ఉండేది, బట్ ఇప్పుడు రావట్లేదు. ప్రిన్సిపల్ దగ్గర వెళ్ళి మాట్లాడాం, లెటర్ తీసుకొని రాసి ఇచ్చాం, బట్ ప్రిన్సిపల్ ఏం రెస్పాన్స్ అవ్వలేదు. 6 months లోపు చేస్తాను అని అన్నారు, బట్ ఇంకా అవ్వలేదు. ప్రిన్సిపల్ రెస్పాండ్ అవ్వాలి కదా. మరి ఇప్పుడు ఉమెన్స్ కి మినిమం సేఫ్టీ అనేది ఇంపార్టెంట్ కదా. 6 months ఆల్మోస్ట్ 6 months అయిపోయింది, బట్ బ్యాక్ సైడ్ వాష్రూమ్ చేస్తా అన్నారు కానీ చేయలేదు. లేదు, మాకు హాస్టల్ ఫెసిలిటీ కూడా లేదు. యూజీ వాళ్ళకి, పీజీ వాళ్ళకి ఉంది కానీ యూజీ వాళ్ళకి హాస్టల్స్ లేవు. ప్రెసెంట్ అయితే మేము బయట నుంచి దూరం నుంచి వస్తున్నాం. ఇప్పుడు అంత దూరం అంటే మళ్ళీ మీకు జర్నీకి అవుతుంది కదా చాలా. జర్నీ కోసం కూడా మాట్లాడడం, పీజీలో ఓపెన్ చేశానంటారు కానీ అది ఓన్లీ పీజీ వాళ్ళకేనంట, యూజీ వాళ్ళకి లేదంట. అందులో హాస్టలర్స్ కి మినిమం ఫెసిలిటీస్ ఉన్నాయా? ఉన్నాయి, వాళ్ళకు ఉన్నాయి, బట్ మాకు యూజీ వాళ్ళకి చేస్తా అన్నారు. 6 months పడుతా అన్నారు. 6 months అయిపోయింది, బట్ ఇంకా ఫెసిలిటీస్ ఏం రాలేదు. అంటే మీకు ఒకవేళ హెల్త్ ప్రాబ్లం వస్తే ఏంటి పరిస్థితి హాస్పిటల్ నుంచి? మరి హాస్టలర్స్ కి అయినా కొంచెం ఫెసిలిటీస్ ఉన్నాయా? హాస్టలర్స్ కి మినిమం ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి, వాళ్ళు ఉండడం బానే ఉంది. బట్ ఏంటంటే హాస్టల్స్ అందరికి సరిపోవట్లేవు. లైక్ స్టూడెంట్స్ ఎక్కువ ఉంటున్నారు, హాస్టల్స్ తక్కువ ఉంటున్నాయి. ఇంకా వాళ్ళు ఉండాలి అంటే అంత మందిలో అడ్జస్ట్ అయ్యి ఉండాలి అన్నట్టు ఉంటుంది. లేదు అంటే ప్రైవేట్ హాస్టల్స్ వెతుకోవాల్సి వస్తుంది. చెప్పాలి అంటే ఫినాన్షియల్ గా వాళ్ళు ప్రాపర్ గా లేరు కాబట్టి గవర్నమెంట్ హాస్టల్స్ కి రికమెండ్ చేస్తున్నారు, బట్ అయినా కూడా హాస్టల్స్ సరిపోకపోవడం వల్ల ఉమెన్స్ కి బేసిక్ నీడ్స్ ఇవ్వాలి కదా కనీసం, అంటే వాష్రూమ్స్ కానీ లేదా ఇప్పుడు మా ఇదంతా ఫైట్ కూడా దానికోసమే. స్పందన వస్తుందా మరి గవర్నమెంట్ నుంచి? రావాలనే కోరుతున్నాం, వస్తే బాగుంటది. ఎందుకంటే మేము ముందు ఫార్వర్డ్ అయ్యి స్పీచ్ ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి వస్తుంది అనుకుంటున్నాం. థ్యాంక్ యూ.